ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరి ప్రార్థనలు బట్టి, దేవుని మహాకృపను బట్టి ముందు కొనసాగడానికి దేవుడు ఎంతో కృప చూపుతున్నాడు. అందును బట్టి మీ అందరి సహకారాన్ని బట్టి ఎప్పుడూ ప్రభువుని గనపరుస్తూ మీ అందరి కొరకు నేను మానక నిత్యం ప్రార్థన చేస్తున్నాను. మరొకసారి ఈ రీతిగా మీతో మాట్లాడే అవకాశాన్ని దేవుడిచ్చినందుకు కూడా ప్రభువుని ఎంతగానో గనపరుస్తున్నాను. ప్రియమైన వారలారా, ఈరోజు దేవుని వాక్యములో ఒక ముఖ్యమైనటువంటి ఒక వచన భాగాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 6వ అధ్యాయం బైబిల్ గ్రంథంలో తెరిచి చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను అనెను. అలాగే 58వ వచనం. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. స్నేహితులారా, ఒకసారి చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఈ రెండు మనం చదువుకున్నటువంటి వచన భాగాల్లో మాటి మాటికి మనకు కనిపిస్తుంది. ఏంటయ్యా అంటే, ఈ ఆహారము తినువాడు, ఈ జీవాహారం తినువాడు నిరంతరము జీవిస్తాడు, ఎన్నటికీ చనిపోడు. ఇలాంటి మాటలు అనేవి మనకు చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఎవరికైనా కంప్లీట్గా జీవిత కాలము ఎంత ఉండాలని ఆశపడతారు? మన మరణ దినం మనకు ముందే తెలిస్తే ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో మాటలో చెప్పలేం. ఒకవేళ ఒక 80 సంవత్సరాలు బ్రతుకుతామని చెప్పి వాటిని రోజుల్లో మార్చి చెప్తే ముందే చచ్చిపోతాం. ప్రతి మనిషికి మరణం అంటే ఒక తెలియని భయం. కానీ క్రైస్తవునికి మరణం ఎప్పుడూ భయం కాదు. ఎందుకంటే మరణం అనేది మనిషిని ఈ లోకము నుంచి దేవుని దగ్గరకు చేరుస్తుంది కాబట్టి. భౌతికంగా బాధే, దుఃఖమే. కానీ మరణం అనేది కేవలం ఈ శరీరానికే కానీ ఆత్మకు కాదు. ఆత్మ నిత్యమైనది, అది నిరంతరం జీవిస్తుంది. అది దేవుని మార్గంలో నడిచిన వారు నిత్య జీవంలోను, దేవునికి విరోధమైన మార్గంలో నడిచిన వారు నిత్య నరకంలో, పాతాళంలో బాధపడతా ఉంటారు. ఇది ప్రతి క్రైస్తవునికి తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏమిటి అనంటే, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవము గలవారు. నేను జీవాహారము, దీనిని తినువాడు అంటే ఆయన శరీరములో పాలి భాగస్థుడైనటువంటి వాడు. ప్రభు బలలో మనం అదే కదా, ఇది మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరం అని అందరం భావించి ప్రార్థన పూర్వకముగా తింటున్నాం. అది మనల్ని నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. ఎంతో కాలం నుండి దేవుని సన్నిధికి వస్తున్నావు, కానీ రక్షణ లేకుండా, మారు మనసు అనుభవం లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, దేవుని యొక్క రక్త మాంసంలో పాలిభాగస్తులు కాకుండా ఉన్న ప్రియ సహోదరుడా, సహోదరి, దయచేసి మీలో ఎవరైతే ఇంకా రక్షణ బాప్తిసం పొందకుండా ఉన్నారో మీరు ఆలోచన చేయండి. క్షణభంగురమైన ఈ జీవితాన్ని ప్రభువుకు అర్పించడానికి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయొద్దండి. అసలు ఎవడు ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు కనుమరుగైపోతారో తెలియని పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. తెలియదు. నేడు అని మంచి సమయం ఉండగానే ఆయన కొరకు జీవించడానికి, ఆయన కొరకు మరణించడానికి ఎలాంటి పరిస్థితులైనా పర్వాలేదు అనుకుని మన హృదయాన్ని ప్రభువుకు అర్పించటం అవసరం. ఇంకెంతమంది ఉన్నారు రక్షణ పొందని వాళ్ళు? ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందడానికి మీ హృదయాలను సిద్ధం చేసుకోండి. ఇందులో బలవంతం ఏమీ లేదు. కానీ నీ హృదయాన్ని నువ్వు దేవునికి ఇవ్వాలి. నువ్వు దేవుని కొరకు జీవించడానికి ఒక మొదటి అడుగు వేయాలి. ఈ రోజే అయి ఉండాలి అది.
ఈ రోజు నుంచి నేను దేవుని కొరకు జీవించాలి. లోక ఆశలు నాకు వద్దు. ఎందుకంటే నీకెంతో వాక్యం తెలుసు కదా. వాక్యం ఎరిగిన నీవు కూడా ఇంకా అడుగు వేయకపోతే ఇక అన్యజనుల సంగతి ఏంటండి? ఒకసారి ఆలోచించి చెప్పండి. జీవాహారము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. పరలోకం నుండి వచ్చింది ఆహారం. అది కూడా అరణ్య మార్గంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కనాను వెళ్తున్న సమయంలో మాకు మాంసం కావాలి, మాకు ఇవి కావాలి, అవి కావాలని గొంతెమ్మ కోరికలన్నీ కోరినప్పుడు దేవుడు వారికి పరలోకంలో దేవదూతలు తినే ఆహారం మన్నానిచ్చాడు. మన్నానిచ్చి వాళ్ళని పోషించాడు 40 సంవత్సరాలు. వాళ్ళు అవిధేయులుగా ఉన్నా కూడా వాళ్ళకి మన్నానిచ్చాడు. దేవుడు మన్నాను ఆపలేదు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై వారికి తోడుగా ఉన్నాడు. ఎవరి వల్ల వాళ్ళకి ఆపద రాలేదు, కానీ వాళ్ళే నాశనం తెచ్చుకున్నారు. వాళ్ళు మన్నా తిన్నారు, దేవదూతలు తినే ఆహారం తిన్నారు, కానీ వాళ్ళు యుగయుగాలు బ్రతికారా అంటే లేదు. కనీసం కనాను దేశం కూడా చేరలేదు వాళ్ళు. ఎందుకంటే వారి అవిశ్వాసము, వారిలో ఉన్న పాపము వాళ్ళని అక్కడే ఆ అరణ్యంలోనే సీనాయి పర్వతం చుట్టూ తిరిగి అక్కడే చనిపోయారు. వారి శవములు అక్కడే అరణ్యంలో రాలిపోయాయని బైబిల్ చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శరీరాలు ఎప్పటికైనా రాలిపోతాయి. ఈ జీవితం ఎప్పటికైనా ఒక దశకి రాగానే, ఒక పొజిషన్ రాగానే ఆగిపోతుంది. అయితే యుగాలు జీవించడానికి ఏం చేయాలి? నీకు ఎంత ఆయుష్ కావాలని అడిగితే ఎంత అని చెప్తారు? ప్రతి వాళ్ళు 100 చెప్తారు. 80 తర్వాత బ్రతుకుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి అబ్జర్వ్ చేసి రండి. అప్పుడు కూడా 100 చెప్తారా అనేది ఒకసారి ఆలోచించేద్దాం. 80 కంటే ఎక్కువ బ్రతుకుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? లేదు, శరీరంలో రకరకాల అనారోగ్యాలు వచ్చి దీర్ఘాయువు ఉంటే పరిస్థితి ఏంటి? తెలియదు. మన జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటున్నాయో తెలియదు. అయితే యుగాలు జీవించాలంటే ఏం చేయాలి? ఎందుకు బ్రతకాలి యుగాలు? ఎందుకు అంత లాంగ్ టైం బ్రతకాలి? బ్రతికి ఏమి సాధించాలి? ఎందుకు బ్రతుకుతున్నావు? చాలా మంది ఎందుకు బ్రతుకుతున్నాం అంటే రకరకాల కారణాలు చెప్తారు. ఈ శోధనలకండి అసలు నేను చచ్చిపోదాం అనుకున్నానండి, ఏదో పిల్లలు చూసి పిల్లల కోసం బ్రతుకుతున్నానండి అంటారు. కోర్స్ ఒకవేళ అది నిజమై ఉండొచ్చేమో, కానీ కేవలం పిల్లల కోసమే నువ్వు బ్రతకడం వల్ల ప్రయోజనం భౌతికంగా ఉంటుంది, కానీ నీ ఆత్మకు ఉండదు. మనం బ్రతకాల్సింది పిల్లల కోసమో, పెద్దల కోసమో, లేకపోతే నీ కోసమో, లేకపోతే ఇక దేనికోసమో కాదు. మనం దేవుని కోసం జీవించాలి. యుగాలు ఆయనతో జీవించాలి అంటే ఆయన రక్త మాంసంలో నువ్వు పాలిభాగస్తురాలవై ఉండాలి. నువ్వు రక్షణ పొందుండాలి. అప్పుడు నీ జీవితం అంతటితో ముగిసిపోదు. యుగాలు ఉంటావు, యుగాలు జీవిస్తావు. ఎవరు ఈ యుగాలు ఉండేటువంటి ఈ నిత్యమైన జీవితానికి, నిత్యమైన ఆశీర్వాదకరమైన జీవితానికి దూరంగా ఉంటారు అంటే పాపములో జీవించేవారు దేవుని నిత్య జీవానికి దూరంగా ఉంటారు. నిత్య జీవానికి బదులు నిత్య నరకంలో ఉంటారు. ఎవరు? పాపములో ఉండేటువంటి వారు. ఈరోజు చాలా మంది పాపములోనే ఉంటా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపములో జీవిస్తూ ఉంటే నువ్వు దేవునిలో బ్రతకలేవు. దేవుని సన్నిధికి వస్తూ రహస్యమైన పాప జీవితాన్ని కలిగి ఉంటే నువ్వు దేవుని కోసం యుగాలు జీవించలేవని బైబిల్ చెప్తూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ అపోస్తుడైన పౌలు అక్కడ రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ ఆయన అంటున్న మాట ఏంటి అంటే, పాపము విషయమై, రోమా పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం, పేజీ నంబర్ 137. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదము? పాపం విషయమై చనిపోయాం మనం, ఇంకా మరలా ఎలా జీవిస్తున్నాం అంటాడు. చాలా మంది రక్షణ బాప్తిసం పొందుతారు, కానీ మరలా పాపంలోనే జీవిస్తారు. ఎందుకు అని అంటే వీళ్ళు మళ్ళీ మునిగినట్టే. ఎన్నిసార్లు మునిగితే సుఖమే ఉంది సోదరా? అమ్మా, ఎన్నిసార్లు మునిగితే సుఖమే ఉంది? ఎక్కడ మునిగితే సుఖమే ఉంది? నువ్వు మరలా వెనక్కి వెళ్ళొద్దు. మరలా తిరిగి వెనక్కి పాపంలోనికి వెళ్ళకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. పాపం విషయమై నువ్వు చనిపోవాలి. అక్కడే చనిపోవాలి. ఆ విషయంలో మరలా ఎందుకు బ్రతుకుతున్నావు? పాపంలో, లోక సంబంధమైన వాటి విషయంలో ఎందుకు మరలా బ్రతుకుతున్నావు అనేది ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. ఆలోచిస్తున్నారా? పాపములో జీవించకూడదు.
పాపంలో జీవిస్తే శరీర సంబంధమైన జీవితం నీకు కనిపిస్తుంది. శరీర సంబంధమైనవే కనిపిస్తూ ఉంటాయి, లోక సంబంధమైనవే నీలో కనిపిస్తూ ఉంటాయి. ఈ లోక సంబంధమైనటువంటి ఈ పాప క్రియలను చంపాలి. మనం పాడినట్లుగా ఈ శరీర క్రియలన్నీ నశించిపోవాలి. అప్పుడు జీవనదులు మన హృదయంలో నుండి ప్రవహిస్తాయి. శారీరానుసారంగా పాప సంబంధంగా నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు ఆత్మ సంబంధంగా జీవించినట్టే లెక్క. మరి ఎలాగండి? ఈ శరీరం ఉన్నంత వరకు అవన్నీ ఆ లోకాశలు లోక సంబంధమైనవి వస్తూనే ఉంటాయి. వాటిని చంపాలి. ఎలా చంపుతాం? మన వల్ల ఎలా అవుతుంది? ఎంత అనుకున్నా ఈ పిచ్చి తగ్గడం లేదే, బంగారం మీద వ్యామోహం తగ్గట్లేదే, ఇల్లులు, స్థలాలు, పొలాలు, డబ్బు, సంపాదన, జీతం అంతా నాకు ఇది ఉంది అది ఉంది, ఈ వ్యామోహం తగ్గట్లేదే. నీ ఆత్మను నువ్వు చంపావు కాబట్టి నీకు ఈ ఆలోచనలే ఉన్నాయి. చాలా మందిని చూస్తూ ఉంటాం, మాకేమండి, ఏమైంది నీకేమి? ఓ మా అబ్బాయికి ఇంత బంగారం ఉందండి, మా కోడలకి ఇంత జీతం వచ్చిద్దండి, మాకు ఇంత ఆస్తి ఉందండి. ప్రపంచాన్ని జయించి ప్రపంచంలో ఎంతో సంపదను కొల్లగొట్టుకొని పోయిన అలెగ్జాండర్ చనిపోతూ డాక్టర్కి చెప్పాడు, అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాడు, 3 కోరికలు చెప్పాడు. మొదటిది, నేను చనిపోయిన తర్వాత నా పెట్టెని వైద్యులు మోయండి, డాక్టర్లే మోయాలి, నన్ను నా పాడే డాక్టర్లు మోయండి. రెండవది, నా శవం వెళ్తూ ఉన్నప్పుడు సంపదని లేదా డబ్బుల్ని అలా విసిరేయండి. మూడవది, నా 2 చేతులు బయటికి పెట్టండి, బాక్సులో లోపల పెడతాం కదా, 2 చేతులు మాత్రం బయట పెట్టి బాక్స్లో నన్ను పెట్టండి. ఏంటయ్యా ఈ విచిత్రమైన కోరిక? ఎందుకు అనంటే, ఏ డాక్టర్ కూడా మన ప్రాణాలు పోతూ ఉండే పరిస్థితి వచ్చినప్పుడు దేవుని ప్రణాళికలో మన ఆయుష్ తీరిన తర్వాత ఎవడు ఏం చేయలేడు, ఎవరు ఏం చేయలేరు. ఆయన అలెగ్జాండర్ ప్రపంచ విజేతగా పేరు పొందినవాడు. పాపం ఏదో చిన్న దోమ గుట్టింది, ఏదో మలేరియానో టైఫాయిడో ఏదో విష జ్వరం వచ్చింది, అంతే, ప్రాణం పోయింది. ఇంటికి కూడా రాలేదు, ప్రాణం పోయింది. ఎవరు వాళ్ళ ప్రాణాలను కాపాడలేకపోయారు. ఈ ఆరోగ్యాన్ని నువ్వు కొనలేవు. డబ్బులు సంపాదించవచ్చేమో, ఆరోగ్యాన్ని సంపాదించగలవా? సాధ్యమవదు. సంపాదించావు, గర్విస్తున్నావు ఈరోజు నీకున్న సంపదను బట్టి, ఒకవేళ చెప్పుకొని బడాయి మాటలు చెప్పుకొని. ఆయన అన్నాడు కదా, డబ్బులు వేసేయండి. అక్కడ నుండే స్టార్ట్ అయింది, చనిపోయాక చిల్లర వేసేవాళ్ళు, ఇప్పుడు వేయట్లేదు అనుకో, అది ఆయన కోరిక. అంటే ఎందుకు అని అంటే, ఎంత సంపాదించినా ఆయన ఎంతో సంపాదించాడు రా, చాలా డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర, సంపాదించాడు, కానీ 2 చేతులు బయటికి పెట్టాడు. ఏంటయ్యా అంటే, ఇంత సంపాదించిన ఏం చిల్లి గవ్వ కూడా తీసుకెళ్ళా, ఉంగరాలు కూడా ఏమి ఉండవు, మొత్తం బిక్కుంటారు. ఈ చేతి దర్ర అమ్మా అని ఎడుతూనే ఉంటారు, లాగుతూనే ఉంటారు. ఏమేమి ఉంచరండి, విలువైనది అంటే ఏది ఉంచరు, ఎవరు ఉంచరు. ఆలోచించేయండి. వీటిని బట్టి నువ్వు గర్విస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చంపండి, శారీరక క్రియలను చంపండి. చూస్తూ ఉంటాను కొన్నిసార్లు విశ్వాసంలో ఎదిగేటప్పుడు లోక సంబంధమైన తగ్గాలి, కానీ మేము ప్రార్థనకి వెళ్తున్నాం, లోకంలో భక్తులు ఎదుగుతున్నాం అనుకుంటున్నారు, కానీ విశ్వాసంలో తగ్గిపోతున్నారు చాలా మంది. చర్చికి వచ్చేటప్పుడు దయచేసి బంగారు ఆభరణాలు ఓవర్గా వేసుకొని మన గంగిరెద్దులాగా రామాకండి. నీకుంటే ఇంట్లో పెట్టుకో, లేదా ఫంక్షన్లకు వేసుకొని వెళ్ళగండి. మొత్తం తలకి, చెవులకి, ముక్కులకి, మెడలో ఇంత లావున, చేతులకి, కాళ్ళకి ఇవన్నీ వేసుకొని మందిరాలకు రామాకండి. మీరు ఎవరికి చూపించుకొని అవసరంలా, ఓ దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడని వచ్చి దర్జా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఈ బడాయిలు మందిరాల్లో పెట్టమాకండి. చిన్నపిల్లలకి అసలు ఏమాకండి. వాళ్ళు ఏడో కులికిస్తారు దాన్ని, అది ఏడో జేబులోనో పర్సులోనో పడిద్ది. చర్చిలోకి వచ్చామండి, మందిరంలో అబ్బాయి ఉంగరం పోయిందండి అని మొత్తం ఎదుగుతారు. అదే ఇంటికి వెళ్ళి చూస్తే ఇలా జేబులోనే ఏడో ఉంటుంది, కంగారు లోపు. ప్రియమైన వారలారా, లోక సంబంధమైన పిచ్చి పోవట్ల అనేక మందికి. దేన్ని బట్టి అతిశయపడుతున్నావు? నీకున్న దాన్ని బట్టి, శాలరీలను బట్టి, లేకపోతే నీకున్న బంగారాన్ని బట్టి, లోక సంబంధమైన వాటిని బట్టి. నేను చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
అభివృద్ధి అంటే ఏదో ఒక కారు కొనుక్కున్నామండి, లేకపోతే మేము బంగ్లా కొనుక్కున్నామండి, లేకపోతే 10 ఎకరాల పొలం కొన్నామండి, లేకపోతే గతంలో ఎట్టుండేది ఇప్పుడు ఇవన్నీ దేవుడి దీవెనలే. కానీ శాశ్వతమైన ఆశీర్వాదాలు కావాలి. నువ్వు దేవుని కోసం ఉపయోగపడాలి. నీ జీవితం దేవుని కొరకు ఉపయోగపడాలి. నీ శరీరము దేవుని కోసం ఉపయోగపడాలి. నీ ఉద్యోగం దేవునిలో ఎదగడానికి ఉపయోగపడాలి. నువ్వు అభివృద్ధి పొందిన నీ వ్యాపారము దేవునిలో నువ్వు ఎదగడానికి ఉపయోగపడాలి. దైవికమైన బ్రతుకుండాలి నీలో. లేనప్పుడు నీకు ఎంత దీవెనిచ్చినా సుఖం ఏంటి, ప్రయోజనం ఏంటి చెప్పండి ప్రియమైన వారలారా? దేవుని కోసం బ్రతకాలి. దేవుని కోసం చంపాలి. ఆత్మచేత శరీర సంబంధమైన ఈ క్రియలను చంపాలని బైబిల్ చెబుతుంది. యేసు క్రీస్తు కొరకు మనం జీవించటం నేర్చుకోవాలి. ఎలా జీవిస్తున్నారు ఈరోజు మనుషులు? ఎలాంటి జీవితాన్ని కోరుకుంటున్నారు తెలుసా? యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయబడింది. చూడండి, అందరు తీయండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. బైబిల్ గ్రంథంలో ఏం రాయబడి ఉందో, పేజ్ నెంబర్ 212. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమునందు మీ హృదయములను పోషించుకుంటేరి. భూమి మీద ఎలా జీవిస్తున్నారంట? సుఖముగా జీవించి భోగాసక్తులై, అంటే భోగము ఎడల ఆసక్తులై. భోగము అంటే ఏంటి? విలాస సంబంధమైనటువంటి ఆశలు, ఆలోచన, జీవితం. ఈ భూమి మీద ఏం కోరుకుంటున్నారంట? బాగా సుఖం. ఏ స్థాయి అంటే ఆ స్థాయి, రాయల్టీ. అబ్బో, ఏ రేంజ్లోకి. ఒకప్పుడు ఏంటి నువ్వు, ఇప్పుడు ఏంటి? మర్చిపోయావా? ప్రియమైన వాళ్ళారా, అంటే మరలా మనం ఏదో అలా కింద పడి ఉండాలని కాదు, కానీ మనము దేవుని కోసం బ్రతకడానికి బదులుగా వీళ్ళు ఏం చేస్తున్నారంట? వధ దినము కోసం వీళ్ళే పెంచుకున్నారు. కోడి ఉంటుంది, బాగా పెంచుతాం. దేనికి? దాని మీద ప్రేమ. మనకేమన్నా అది బాగా లావైతే శుభ్రంగా దాన్ని ఎక్కువ మాంసం వచ్చిద్ది కదా, అందుకోసం అని చెప్పి దాన్ని పెంచుతాం తప్ప దాని మీద వేరే ప్రేమ ఏముంది చెప్పండి? శరీరాన్ని అలా పెంచుకొని వధ దినం కోసం పోషించుకుంటున్నారు అని యాకోబు తన పత్రికలో అంటున్నాడు. అవునా? అలాగనే ఉన్నావా? లోక సంబంధమైన వాటిలో కొట్టుకొని పోతున్నారు కొంతమంది. భూమి మీద సుఖంగా, అబ్బా నేను నా పిల్లలు కూర్చొని తినాలండి. అవునా? కూర్చొని తినాలా? మీ తాత సంపాదించాడు, మీ నాన్న కూర్చొని తిన్నాడా? నువ్వేమైనా కూర్చొని తింటున్నావా? పిచ్చోళ్ళారా, మనం కావాల్సింది అది కాదండి. మన పిల్లలకి మనం ఇవ్వాల్సింది కోట్ల రూపాయల ఆస్తి కన్నా కూడా ఇస్తే మంచిదే, ఇవ్వడంలో తప్పేం లేదు. కానీ ఆత్మీయ స్వాస్థ్యాన్ని ఇవ్వాలి. నేను చాలాసార్లు మీకు చెప్పాను, మరలా కూడా చెప్తున్నాను. నా టార్గెట్ ఏంటి అని అంటే, నేను దైవికంగా ఒక విశ్వాసిగా, ఒక సేవకుడుగా కాదు, ఒక విశ్వాసిగా నేను నా హృదయంలో దేవుడు పెట్టిన, స్టార్టింగ్ నుండి పెట్టింది ఏంటంటే, పిల్లలకి దైవికంగా పిల్లల్ని ఉంచాలి, దైవికంగా పెంచాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతికితే చాలు, ఇక దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. పెద్ద బంగ్లా కట్టించాలి, వాళ్ళకి ఇంత బంగారం వేయాలి, ఇది చేయాలి. నేను క్రిస్మస్కు చూశాను, గ్లోరీ ఒకటి ఏదో పెట్టింది, అదొక ఆర్నమెంట్. నేను తర్వాత అడిగాను, నాకు తెలియదు ఏంటమ్మా, ఏమన్నా బంగారం అంటే, కాదు అదేదో 10 రూపాయల వస్తువు ఏదో చెప్పింది. పిచ్చిదే కదా, బంగారం ఏం కాదు కదా. అంత అవసరంలా, తీసేసా, ఇంకెప్పుడు పెట్టుకోవద్దని చెప్పి. నా ఆస్పెక్ట్ అది. మీ ఆస్పెక్ట్లు నేను అక్కడ ఇలానే అందరు ఉండాలి, పిల్లలు అందరూ ఏం పెట్టుకోకూడదనే ఉద్దేశం కాదు. కానీ ఎస్తేరు గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటి? హేగే నిర్ణయించిన అలంకరణ తప్ప మరేమీ పెట్టుకోలేదని. అలంకరణ పెట్టుకోవడం తప్ప కాదు, కానీ అతిగా ఉండకూడదు. చూస్తే స్నేహ చాలా అందంగా ఉంటుంది, కొంత అలంకారం అమ్మాయి అందాన్ని పెంచుతుంది. మన చిన్న బిడ్డ స్నేహ గురించి నేను అనేది. స్నేహ అనే కాదు, కీర్తి, మన పిల్లలు అందరూ, ఇంక్లూడింగ్ అందరు మంచి పిల్లలు, అందరూ అందంగానే ఉంటారు. కొంత ఆభరణాలు పెట్టినప్పుడు కొంత ఫైన్, చాలా చక్కగా అందంగా ఉంటారు. బంగారం వీళ్ళలో ఉన్న అందాన్ని పెంచుద్దని అనుకోమాకండి. వాళ్ళ ప్రవర్తన వాళ్ళలో గొప్పతనాన్ని కలిగిస్తుంది. పెట్టొద్దని నా ఉద్దేశంగా తప్పుగా అర్థం చేసుకోవద్దు. కొంత ఉండటంలో తప్పేమి లేదు, ఎస్పెషల్గా పిల్లలు కాబట్టి అసలు ఇబ్బంది లేదు. చూశాను క్రిస్మస్కి చక్కగా, జనవరికి అందరు పిల్లలు చాలా చక్కగా వచ్చున్నారు. అలానే రావాలి. ప్రతి ఆదివారం క్రిస్మస్కి వచ్చినట్టు రండి, ఎందుకు రారు?
చెప్పండి. ప్రతి ఆదివారం చక్కగా ఉండండి, ఎవరొద్దన్నారు? సంతోషంగా ఉండండి, ఎవరొద్దన్నారు? మనకు మనమే ఈరోజు సంతోషం, మిగతాప్పుడు సంతోషం లేదు. మన ఊహలు తప్ప ఏమున్నాయి చెప్పండి? మనం దైవికంగా ఎదగాలి. మన పిల్లల్ని దైవికంగా ఎదిగేలా చేయాలి. దేవునిలో జీవించాలి. దేవుని కొరకు జీవించాలి. లోక సంబంధమైన వాటి విషయాల్లో మనం ఇలా వదదినము కోసం వాళ్ళు తాము పోషించుకున్నట్టుగా మనం ఉండకూడదు. దేవుని కోసం బ్రతుకుతూ ఉండాలి. అది చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితం దేవునికి అంకితం చేశామని చెప్పి మనం బాప్తీసు ప్రమాణాల్లో వీటిలో ఉంటాం కదా. ఈ భౌతికమైన వాటి కాకుండా, ప్రభువా నీ కోసమే జీవిస్తానయ్యా, నా చావైన ఏదైనా నీ కోసమేనయ్యా అన్నారు, ప్రమాణం చేశారు. ఓకే, ఇప్పుడు రక్షణ పొందిన విశ్వాసులందరికీ ప్రశ్న, నువ్వు ప్రభు కోసం బ్రతుకుతున్నావా? అక్క, నువ్వు ప్రభు కోసం బ్రతుకుతున్నావా? అమ్మా సహోదరుడా, నువ్వు ప్రభు కోసం జీవిస్తున్నావా? ప్రభువుకి ప్రయారిటీ ఉందా నీ జీవితంలో? నువ్వు రక్షణ పొందావు, కొంతకాలం బాగానే ఉంటున్నారు, టార్గెట్లు మారిపోతున్నాయి, లోకం వైపు పరిగెత్తుతున్నారు, డబ్బు వైపు పరిగెత్తుతున్నారు, లోక సంబంధమైన ఆశల వైపు పరిగెత్తుతున్నారు. నేను అలాంటిది విన్నా, అలాంటిది చూసినా నా హృదయం చాలా బాధపడుతుంది. నేను ఇక్కడ చూస్తూ ఉంటాను కదా, ఇండియా నుంచి వచ్చిన స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. అలాగ వాళ్ళు వచ్చిన వాళ్ళే పరిగెత్తుతూనే ఉంటారు. ప్రార్థన ఉండదు, పరిగెడతా ఉంటారు. ఏంటి టార్గెట్ అంటే, బాగా చదవాలి, ఇది అయిపోవాలి, పార్ట్ టైం బాగా సంపాదించాలి, సంపాదించేయడం సరిగ్గా తినరు, అమ్మకు పంపించాలి, నాన్నకు పంపించాలి, వాళ్ళకు పంపించాలి, వీళ్ళకి పంపించాలి. టార్గెటింగ్ అదే. ఏమన్నా ఏటీఎం మిషనవా నువ్వేమన్నా? సంపాదించినప్పుడు ఇవ్వడంలో తప్పేం లేదు. టార్గెట్ ఏంటంటే ఇంక ఇదే. ఆదివారం లేదు, ప్రార్థన లేదు, బైబిల్ స్టడీలు ఉండదు. ప్రార్థన అన్నా కూడా అసలు కనీసం ఇక్కడికి వచ్చాక చాలా మంది భక్తిని పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలా బాధపడుతుంటాను అలాంటి వాళ్ళందరూ నేను చూసినప్పుడు. ఒక పాట పాడడం, మందిరానికి వెళ్దాం, ఆత్మీయంగా ఎదుగుదాం అనే ఆలోచనలు ఉండవు. డబ్బు ఎలా బాగా సంపాదించాలి, ఎక్కడ ఎలా స్థిరపడాలి, ఎక్కడ సిటిజన్షిప్ రావడానికి ఏం చేయాలి, అమెరికాలో స్థిరపడాలంటే ఏం చేయాలి. నేను మన వాళ్ళందరికీ అదే చెప్తుంటాను. అమెరికాలో ఉన్నా, ఇంగ్లాండ్లో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్న, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నువ్వు ప్రభు కొరకు సాక్షిగా ఉండాలి అంతే. నీ టార్గెట్ డబ్బులు కాదు. ఒకవేళ అదే అయితే నువ్వు వలిసిపోతావు, ఒకరోజు నష్టాన్నే తెచ్చుకుంటావు. మరి మీ సంగతి ఏంటి? రక్షణ పొందిన సహోదరులు, సహోదరీలు, మీ సంగతి ఏంటి? కొంచెం ఏదన్నా వస్తే చాలు, ఆదివారం ఆరాధనకు డొమ్మా పుట్టేస్తున్నారు. నేను ప్రతి ఆదివారం పాటలు వీళ్ళు పాడాలి, ప్రార్థన వీళ్ళు, ఇది అని పెడితే కొంతమంది కనిపించరు. ఏంటంటే ఆయన రాలేదండి, ఆమె రాలేదండి. అంత తీవ్రమైన పరిస్థితి ఏంటి? మార్తమామ లాంటి వాళ్ళు బాధపడుతున్నారు. నేను రాలేకపోతున్నాను, నా ఆరోగ్యం నాకు సరిగా ఉండడం లేదని వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. తప్పులేదు, వాళ్ళ పరిస్థితి అలా ఉంది. కానీ నువ్వెందుకు రాలేకపోతున్నావు? ఆదివారమే పని, ఆదివారమే డ్యూటీ, ఆదివారమే పరిస్థితులు కల్పించి పెట్టుకుంటున్నారు. ఒకవేళ ఎదురొస్తే వాటితో పాటు కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. మర్చిపోతున్నావు, మూలాన్ని మర్చిపోతున్నావు. దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడో మర్చిపోతున్నావు. నేను నీ కోసం బ్రతుకుతానని ప్రమాణం చేశావు, దాన్ని దాటిపోయి బ్రతుకుతూ ఉన్నావు. ఆలోచించేయండి ప్రియమైన వారలారా, నిజం కాదా ఇవన్నీ? నిజం కాదా? పరిగెట్టడం లేదా లోక సంబంధమైన వాటి వైపు? 6 రోజులు ఓకే, అట్లీస్ట్ ఒక సండే, ఇదిగో నేను ఈరోజు ఆరాధనలో ఉండాలి, ఇదిగో నేను ఒక ఆదివారం నేను ప్రభు కోసం ఉపయోగించబడాలి, ఒక చోటకెళ్ళి సాక్ష్యం చెప్దాం, ఒక చోటకెళ్ళి వాక్య పరిచర్య చేద్దాం, లేదు ముందెళ్ళి మందిరంలో ఏదన్నా పరిచర్య చేద్దాం. వచ్చిందాక గ్యారంటీ లేదు. ఎలా చెప్పండి? ఇదేనా విశ్వాస జీవితంలో ఎదగడం అంటే? దేవుని కోసం బ్రతకడం అంటే ఇదేనా? జీతాల కోసం జీవితాలను పాడు చేసుకుంటా ఉన్నారు ప్రియమైన వారలారా. అందుకే ఆత్మీయంగా ఎదగండి. భక్తుడు అంటాడు కదా, నాకు 1000 జీవితాలు ఉంటే నా 1000 జీవితాల్లో ఒక్కటి కూడా నాకు అవసరం లేదు, అన్ని దేవునికే. నాకు 1000 జీతాలు ఉంటే 1000 జీతాలు నేను దేవునికే అని అంటాడు. వండర్ఫుల్ స్టేట్మెంట్ అది. 1000 జీవితాలు దేవునికి, ఇంకెవరికి కాదు. ఈ జీవితం ఆయనది, ఆయనకే. అంత గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి మాట. మరి నీ జీవితం ఎలా ఉంది ప్రియమైన బిడ్డలారా? ఆలోచించండి. బైబిల్లో మరొక మాట చూపిస్తున్నాను చూడండి. బైబిల్ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
20వ వచనంలో అపోస్తులుడైన పౌలు తన జీవితంలో తన గురించి తాను చెప్తున్నటువంటి మాటలు. నెల తెలుగు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఈ జీవితం నాది కాదు, జీవించేది కూడా నేను కాదు, నాలో క్రీస్తు జీవించుచున్నాడు. నువ్వు చెప్పగలవా ధైర్యంగా సహోదరుడా సహోదరి ఈ మాట? ఈ జీవితం నా కోసం కాదు, ఈ జీవితం నాది కాదు, ప్రభు నాలో జీవిస్తున్నాడు, నేను ఆయన కోసం మాత్రమే జీవిస్తున్నాను, ఆయన మహిమ కోసం నేను బ్రతుకుతున్నానని చెప్పగలవా? నేను ధైర్యంగా చెప్తాను. ప్రస్తుతం నేను చేసే పనే కానీ, నా ఆలోచనలే కానీ, నేను దేవుని మహిమ కోసమే ఆలోచిస్తాను. ఎవరేమనుకున్నా నేను ఇవన్నీ ఒకప్పుడు కొంచెం ఎవరన్నా అనుకున్నారంటే నేను కొంచెం బాధపడేవాడిని. ఈ పనికి మాలిన మాటలన్నీ వినటం వల్ల మనం ముందుకు వెళ్ళలేం అనేవాళ్ళు ఎప్పుడు ఆడే ఉంటాడు, ఎవడు ముందుకు రాడు, బాగుపడడం. అవన్నీ కాదు, నిజమేంటి, నేను ఎలా జీవిస్తున్నాను, దేవుని కోసం ఆలోచిస్తున్నానా, దేవుని రాజ్యం కోసం నేనేమన్నా ఆలోచిస్తున్నానా, లేదా నా స్వార్థం ఇందులో ఏమన్నా ఉందా, మనం పరిశీలన చేసుకోవాలి. అంత గొప్ప మాట అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, నేను కాదు జీవించేది, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. ఈ జీవితం దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చాడు కాదా? ఎప్పుడో మరణించాల్సిన నన్ను, ఎప్పుడో మరణించాల్సిన నిన్ను బ్రతికిస్తే ఆయన కోసం బ్రతుకుతున్నావా, జీతం కోసం బ్రతుకుతున్నావా, ఇంకెవరెవరి కోసమో బ్రతుకుతున్నావా, లేదా లోకంలో వేటి కోసమో బ్రతుకుతున్నావా? ఆలోచించేద్దాం ప్రియమైన వారలారా. ఈ జీవితం ప్రభువు కోసమై ఉండాలి, ప్రభువు కోసం జీవించేటువంటి వారుగా ఉండాలి. అదే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇంకొక మాట, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఇంకో మాట రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి మాట ఈ మాట. 5వ అధ్యాయం 15వ వచనం, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. జీవించు వారికి మీదట వాళ్ళ కోసం కాదు, నీ కోసం నువ్వు, నా కోసం నేను బ్రతకడానికి కాదట. మరి ఏం చేయాలట? మన కోసం చనిపోయి తిరిగి లేచిన వాని కొరకు జీవించాలి. అదండి ఎవరి కోసం మనం బ్రతకాలి? నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టాడు ప్రభు, ఆయన కోసం బ్రతకాలి. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. ఇదిగో ఆయన చనిపోయి తిరిగి లేచాడు, యుగ యుగములు జీవించుచున్నాడని ప్రకటన గ్రంథంలో చాలాసార్లు రాయబడింది. ఆయన యుగ యుగాలు జీవిస్తున్నాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఎందుకంటే ఆయన కోసం బ్రతకల. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఆయన కోసం కాదు, నా కోసం వచ్చాడు, నీ కోసం వచ్చాడు, మనందరి కోసం యేసు ప్రభు లోకానికి వచ్చాడు. స్వార్థం ఉందా ఆయన జీవితంలో? లేదు. అన్నిటినీ లోకంలో ఏ ఆశను చూడలేదు. లోక మహిమ అంతా సైతానుడు ఆయన ఎదుట పెట్టినా కూడా కన్నెత్తి కూడా దాన్ని చూసి కోరుకోలేదు. అదే మనమైతే, నీకు ఇస్తానయ్యా, గుంటూరు మొత్తం నీకు ఇచ్చేస్తాను అనంటే బహుశా ప్రార్థన కూడా మానేస్తారేమో. కలెక్టర్ని చేస్తే అసలు క్రిస్టియన్ అని కూడా చెప్పుకోరేమో. ఎలా ఉందో ఆలోచన చేయండి. బిజీ, బైబిల్ని పక్కన పడేసి బిజీగా వెళ్ళిపోతున్నావు. దేవుని సన్నిధిలో వాడబడే అవకాశం నీకు ఇవ్వబడింది, దేవుని కోసం బ్రతికే అవకాశం నీకు ఇవ్వబడింది, దాన్ని కాళ్ళ దన్నుకొని పోతున్నావా? ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవునికి ప్రాధాన్యత ఇద్దాం. మన కోసం చనిపోయి తిరిగి లేచాడు ఆయన, మన కోసమే ఆయన ఉన్నాడు, మనల్ని కోరుకుంటున్నాడు. అంత విలువ ఉందా నీకు నాకు అంటే? ఆయన ఇస్తున్నాడు విలువ. నీ ఇంట్లో వాళ్ళే నీకు విలువ ఇవ్వరే. నీ దగ్గర డబ్బు లేకపోతే నిన్ను కుక్క కన్నా హీనంగా చూస్తారు, నిన్ను. ఈరోజు రూపాయి సంపాదించామను, అబ్బో మావాడండి దినేష్. రూపాయి సంపాదిస్తే అమ్మో దినేష్ అంటే ఎవరు అనుకున్నావు? మావాడు. శశి అంటే ఎవరు అనుకున్నారు? అన్న అంటే ఎవరు అనుకున్నారు? మావాడు. బ్రహ్మనాయుడు మనవాడేనండి, మనవాడే, మావాడే. ఎప్పుడు? నీ దగ్గర ఇవి ఉన్నప్పుడు, నీ స్థాయి పెరిగినప్పుడు. మామూలప్పుడు దేనికి పిలవరు.
ఇది లోక తత్వం. కానీ దేవుడు అలా కాదు. నిన్నుగానే, నన్నుగానే పనికిరాని వారమై ఉన్నప్పుడు, చెడిపోయిన వారమై ఉన్నప్పుడు ఆయన మనల్ని కోరుకొని మనల్ని పిలిచాడు. ఆయన కొరకు బ్రతకొద్దా మరి? టార్గెట్ ఈరోజు దేవుడి కంటే మిగతా లోకంలో మనుషులు లేకపోతే నిన్ను ఎవరైతే చేదరించారో ఆళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు నీకు. లోకం నిన్ను చేదరించుకుంది. కానీ ఇప్పుడు నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు. నిన్ను ప్రేమించిన దేవుణ్ణి మర్చిపోతున్నావేమో. ఆలోచించేయండి మీ జీవితంలో. బైబిల్ స్టడీకి టైం ఉందా? ప్రార్థనకి టైం ఉందా? పరిచర్యకి టైం ఉందా? ఆదివారం ఆరాధన 1 గంటో, 2 గంటలో వస్తున్నావు, ముక్కు మూసుకొని కూర్చుంటున్నావు, ఏదో కానుకేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. దేవుని పనిలో పాలిభాగస్తులు అవుదామే అనే ఆలోచన వస్తుందా? ప్రియమైన వారలారా, ఆలోచన చేయండి. దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం ఇచ్చి రక్తం కార్చాడు. ఆయన కోసం బ్రతుకు. ఆయన కోసం బ్రతకకుండా నువ్వేదో బ్రతికితే అది ఒక బ్రతికేనా? బ్రతుకున్నట్ట? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఆ సంఘానికి ఉత్తరం రాశాడు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. చావగా ఇంకా కొద్దిగా ఏదో ఉన్నాయి, ఇక్కడైనా బలపడుమని ఆ సంఘానికి హెచ్చరిక జారీ చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకం కోసం లోక సంబంధమైన వాటిలో మునిగిపోయి దేవుడిచ్చే నిత్య జీవము నిరంతరం బ్రతకాలని ఆశ లేదా? నిరంతరం బ్రతకాలంటే ఆయన కోసం బ్రతకాలి. చావగా మిగిలిన వాటిని బలపరచుకో. ప్రభువా, నేను చనిపోయాను ఆత్మీయంగా, నన్ను బ్రతికించు, నీ కోసం నేను బ్రతుకుతాను ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థించినట్లయితే ప్రభు సహాయం చేస్తాడు. అందరు తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తల వంచి ప్రార్థన చేయండి. దేవునితో చెప్పండి, ఇది ప్రార్థనా సమయం. నీ హృదయాన్ని దాచిపెట్టొద్దు. మోసపూరితమైన విధానాన్ని దాచిపెట్టొద్దు. దేవునికి అన్నీ తెలుసు. నువ్వు ఆత్మీయంగా ఉన్నావా, లోక సంబంధంగా ఉన్నావా, దేవునికి తెలుసు. దాచిపెట్టొద్దు. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రియదేవా, నిజమే, లోక సంబంధంగా చచ్చిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు నన్ను ప్రేమించారు, నన్ను బ్రతికించారు. ఈరోజు నేను దాన్ని పోగొట్టుకున్నాను అవకాశాన్ని. ఆ రోజు బాప్తిస్మం తీసుకునేటప్పుడు పాత జీవితం సమాధి చేయబడిన తర్వాత నీ కోసమే బ్రతుకుతానని ప్రమాణం చేశాను. ఈరోజు ఆ ప్రమాణాన్ని మీరిపోయి లోక సంబంధమైన వ్యక్తిని అయిపోయాను. ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా. లోకంలో డబ్బు, బంగారం, ఆస్తిపాస్తులు, లోకంలో పని బాటలు ఎక్కువైపోయినాయి. నీకన్నా కనీసం ఆదివారపు ఆరాధనకు కూడా సమయాన్ని కేటాయించలేనంత దౌర్భాగ్యమైన పరిస్థితులకు దిగజారిపోయాను ప్రభువా. ఎంత బిజీ అంటే బైబిల్ చదవలేనంత, ప్రార్థన చేయలేనంత, ఉపవాసం ఉండలేనంత, ఉపవాస ప్రార్థనలకు రాలేనంత ఆత్మీయంగా దిగజారిపోయాము. లోకంలో ఘనతల వైపు, లోకంలో ఉన్న వాటి వైపు వెళ్ళిపోతా ఉన్నాం. ప్రభువా, నీ ప్రేమను మర్చిపోయాం. ప్రభువా, మమ్మల్ని క్షమించండి. ప్రభువా, మా కోసం చనిపోయి తిరిగి లేచిన దేవుడు. ప్రభు, చనిపోయిన నా ఆత్మీయ జీవితాన్ని మరలా తిరిగి నిలబెట్టండి. ఎవరైతే హృదయపూర్వకముగా నోరు తెరిచి ప్రార్థిస్తున్నారో వారితో మీరు మాట్లాడండి, వారిని మీరు బలపరచండి. నీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. ఆత్మీయంగా ప్రతి ఒక్కరూ నీ కోసం బ్రతకాలి. అలాంటి గొప్ప జీవితాన్ని సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. ప్రభు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా ప్రార్థన చేసుకోవాలి. నీ వాక్యము వీరి చెవుల్లో మోగిపోవాలి. ప్రభు, వారు చేసిన ప్రమాణాలతో, ప్రభువా నా తండ్రి, వారు ఒకప్పుడు నీతో చెప్పినటువంటి కష్టకాలంలో చేసినటువంటి ఆ మాటలను వారికి జ్ఞాపకం చేయండి. కొంచెం కాలమైనా సరే మేము నీ కోసం బ్రతకాలి. యుగ యుగాలు నీతో ఉండాలి. ప్రభువా, సూర్య చంద్రులు లేనటువంటి అనిత్యమైన రాజ్యంలో బంగారపు వీధులలో నడిచేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి. ఆకలి దప్పికలు లేకుండా, దుఃఖము కన్నీరు లేకుండా ఉండే ఆ సంతోష నగరంలో మేము ఉండాలనుకుంటున్నాం ప్రభు. కానీ ఈ లోక సంబంధమైన వీటిలో మేము ఎంతో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాం. క్షమించండి, విడుదల దయచేయండి. రక్షణ పొందిన వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన బిడ్డలను విశ్వాస జీవితం లోతునకు నడిపించండి. రక్షణ పొందిన వారిని ప్రభా ఇంకా నీ పరిచర్యలో మీరు వాడుకోనండి ప్రభా. అనేక మంది సహకారులను సేవలో మీరు పైకి లేవనెత్తి నీ కొరకు జీవించు భాగ్యము దయచేయమని సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మరొకసారి మీ ప్రార్థనలను బట్టి
ప్రభువుని కనపరుస్తున్నాను, ప్రార్థించండి. ప్రభువు చిత్తమైతే అతి త్వరలో రావాలని అనుకుంటున్నాను. ప్రభువు అన్నిటికీ దారి చూపినట్లుగా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మలను ఆశీర్వదించును గాక. ఆమేన్.